ఇందాక నేను మీకు చెప్పాను. నేను ఇప్పుడు మేయర్ గారికి వాస్తవంగా అయితే రిజిగ్నేషన్ చేసే ముందు మేయర్ గారు ఎవరికి అడ్రస్ చేయాలనే దాన్ని కూడా ఎంక్వైరీ చేసుకొని, ఎందుకంటే ఆయన 4 సంవత్సరాలు మేయర్గా చేశాడు. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏంటో తెలుసు, కార్పొరేషన్ ఏంటో తెలుసు, యాక్ట్ ఏంటో తెలుసు, రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలో తెలుసు. ఈ తెలిసిన పరిస్థితులన్నిటికీ భిన్నంగా జరిగింది కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గుర్తుంచుకోండి, మా కార్యాచరణ ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పాము, కౌన్సిల్కి చెప్పాము. మీరు ఏదైతే చెబుతారో అది మేమేమి తలకాయ ఊపుకుండా వచ్చి చెప్పడానికి లేదు. యాజ్ పర్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగాము. దానికి సంబంధించినటువంటి మా వ్యతిరేకతని కౌన్సిల్లో చెప్పాము. గౌరవ సభ్యులందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి మేము లీగల్ ఒపీనియన్ అడిగాము. మేము ఆ లీగల్ ఒపీనియన్ ప్రకారంగా కమిషనర్ గారు వెళితే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు, లేదనుకుంటే ఆయన సొంత రాజ్యాంగాన్ని, ఆయన ఇంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినా సరే ప్రజాస్వామ్యానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ చెప్పాను నేను, యాక్ట్లో ఏముందో చదివినిపించి ఆయనకి చదివినిపించింది ఆయన కూడా చెప్పాడు అదే అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చాడు కాబట్టి మేము చేసామంటున్నాడు. కలెక్టర్ గారు కూడా ఎక్కడ నువ్వు కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి ఓకే చేయమని చెప్పాలా? నిన్న ఇందాక అడిగింది అదే నేను. కలెక్టర్ గారికి ఏం రాశారు, కలెక్టర్ గారు మీకేం రాశారని అడిగా. కలెక్టర్ గారు ఏం రాశాడు, యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్పి రాశాడు అని ఆయనే చెప్పాడు. రూల్ ఏం చెప్తుందో చెప్పాము మేము. రూల్ ఏం చెప్పింది, ఇక్కడ మీ సొంత నిర్ణయాలు సొంత ఎజెండాలు పక్కన పెట్టండి. నగరపాలక సంస్థకు ఒక యాక్ట్ ఉంది, మున్సిపల్ యాక్ట్ 1955, 1965 సపరేట్ స్టేట్ అయిన తర్వాత కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే హైదరాబాద్ యాక్ట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా మనకు అప్లై అవుతుందని చెప్పని కూడా మనకు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో యాక్ట్లో కూడా పెట్టడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, దాన్ని బేస్ చేసుకుని నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎట్లా రాస్తావు, మీరు అక్కడికి ఎట్లా రాస్తారు? ఆ రాసిన కాపీని బేస్ చేసుకొని మీరు ఎట్లా మీరు స్టేట్ గవర్నమెంట్ రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తారు? ఎలాగ డిప్యూటీ మేయర్ని మేయర్గా చేస్తారు? మేయర్ ఆల్రెడీ అభ్యన్స్లో ఉన్నాడు, సందిగ్ధతలో ఉన్నప్పుడు మీరు ఎలా డెసిషన్స్ తీసుకుంటారంటే ఇది నా సొంత రాజ్యాంగం అయితే చేసేసుకోండి, తప్పులేదు, మమ్మల్ని ఎందుకు పిలవటం? ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ టోటల్గా తప్పు అని చెప్తున్నాం కదా. మేము చేస్తున్నటువంటి విధానం తప్పు.